మనం అందరం కూడా వాస్తవాన్ని ఆలోచన చేయాలి. గతంలో భారతీయ జనతా పార్టీ ఏం డిమాండ్ చేసిందో కూడా భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి నాయకులు అదే రకంగా ఇప్పుడు వాయిస్ వినిపించినట్టు మా సీనన్న కూడా గుర్తు చేసుకోవాలి. మీకు ఏదన్నా ఎంక్వైరీ చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వానికి సిబిఐకి మీరు రిఫర్ చేయండి దమ్ముంటే అని మాట్లాడిరా మాట్లాడలేదో ఒక్కసారి ఆలోచన చేయాలి. ఎప్పుడు ఒకసారి మనకు బాగా తెలుసు, ఒక సీనియర్ జర్నలిస్ట్గా మీకు బాగా తెలుసు, ఒక కేసును ప్రాపర్గా ప్రొసీడింగ్ చేయవలసినప్పుడు ప్రాపర్గా ఎంక్వైరీ చేయడానికి సమయం పడుతుందా పట్టదా? అది పట్టకుండా నాకు ఈరోజు అడుగుతున్న రేపే కావాలంటే ఒక ప్రొసీజర్ అనేది ఉంటుందా ఉండదా? అందులో భాగంగానే పీసీ ఘోష్ గారు ఎంతమందిని సుమారుగా 53 నుంచి 56 మందిని అంటే ఎంక్వైరీ చేసి దానికి సంబంధించినటువంటి వ్యక్తులందరినీ కూడా ఎంక్వైరీ చేసి కాళేశ్వరంలో ఎక్కడెక్కడ నష్టం జరిగింది, ఎక్కడెక్కడ ల్యాబ్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయి అనేది స్పష్టంగా నివేదిక సమర్పించిన తర్వాత అది తప్పించుకోవడానికి బీఆర్ఎస్ పార్టీ అప్పుడు అధికారంలో ఉన్నటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రి కానీ ఫైనాన్స్ శాఖ మంత్రి కానీ వారు దాన్ని బయట పెట్టొద్దు అని హైకోర్టు కూడా వెళ్ళినటువంటి దాఖలాలు ఒకసారి గుర్తు చేసుకోవాలి. సరే, వాళ్ళు సచ్చిరురే, వాళ్ళు ఎక్కడ కూడా ఇర్రెగ్యులారిటీస్ పాటించలేదు, ఎక్కడ కూడా అప్రిషియేషన్కి వెళ్ళలేరు, వాళ్ళు ఎక్కడ కూడా డిపిఆర్ లేకుండానే పని స్టార్ట్ చేయలేరు అనుకోండి, మా క్యాబినెట్ అప్రూవల్ ముందే తీసుకొని తర్వాత పని స్టార్ట్ చేశారు అనుకోండి, కానీ రిటర్న్ ఎవిడెన్స్ ఎక్కడుంది? అవన్నీ కదా, అవన్నీ వాస్తవాలా కాదా అనేది మనం పబ్లిక్గా ఫస్ట్ క్వశ్చన్ సిబిఐకి ఎందుకు ఇచ్చారు? ఇప్పుడు ఆయన అడుగుతుంది ఏంటి, 15 నెలలు కాళేశ్వరం దాని మీద ఘోష్ కమిషన్ విచారణ చేసిన తర్వాత ఇప్పుడు మీరు నేరుగా చర్య తీసుకోకుండా సిబిఐకి ఎందుకు ఇచ్చారన్నది చెప్తామంటే కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. అక్కడ ఉమాభారతి గారు జనవల శాఖ మంత్రి ఉన్నప్పుడు కూడా ఆమె అబ్జెక్ట్ చేసిన తర్వాత కూడా మళ్ళీ ఎవరు వచ్చి పర్మిషన్ ఇవ్వాల్సి వచ్చింది, ఎవరి ప్రెజర్ ద్వారా పర్మిషన్ ఇవ్వాల్సి వచ్చింది? కేంద్ర ప్రభుత్వం యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా? ఒక అటానమస్ బాడీగా సిబిఐ ఉన్నట్టు కనుక మనం కేంద్ర ప్రభుత్వం కనుక భావించినట్టయితే కేసు టేకప్ చేసి ఖచ్చితంగా నిజ నిర్ధారణ చేయవలసిన బాధ్యత సిబిఐ పై. కేంద్రంలో అధికారంలో ఉన్న అప్పటి వాళ్ళ మీద, అట్లాగే ఇప్పుడు ఈటెల రాజేందర్ గారి మీద కూడా కేసు ఎవరైనా కానీ ఎందుకు ఫీజిబిలిటీ లేనటువంటి మేడిగడ్డ పైన వారికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది? ఎందుకు సిబిఐ దాన్ని తీసుకోవడం ఎంక్వైరీ చేయడానికి వారికి ఇబ్బంది వచ్చింది? ఏంది? దేశంలో ఉన్నటువంటి ఒక స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థ కదా, అది చేయవలసినటువంటి పని కదా. లేదు బీజేపీ చెప్తేనే చేసే సంస్థ కాదు కదా. కాంగ్రెస్ అధికారంలో కాంగ్రెస్ చెప్పినట్టు కాకుండా వేరే వాళ్ళు చెప్పినట్టు చేసిందా? శ్రీనివాస్ సార్ గారు ఒక సీనియర్ జర్నలిస్ట్ గా దేశంలో భారతీయ జనతా పార్టీ ఏ విధంగా చేస్తుందో అది వేరే విషయం. నేను దాన్ని సమర్థించట్లేదు. సిబిఐ అనేది ఒక అటానమస్ సంస్థను భావిస్తున్నాం ఇప్పటికి కూడా. ఖచ్చితంగా దీన్ని కాళేశ్వరం పైన జరిగినటువంటి అవినీతిని బయట పెట్టవలసిన అవసరం ఉంది. ఇది తెలంగాణ ప్రజల యొక్క ధనంతో కట్టినటువంటి అది ప్రాజెక్ట్ కాబట్టి దీన్ని ఏ విధంగా చేస్తే ఇది ప్రజలకు తెలిసే అవకాశం ఉంటుంది. దానికి నాకు డౌట్, మీరేమనుకోవద్దు, నేను అడుగుదాం అనుకుంటున్నాను. అదేంటంటే ఇప్పుడు సిబిఐ అటానమస్ గొప్పది అది అంటున్నారు కదా, మరి రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు నేషనల్ హెరాల్డ్ కేసులో సిబిఐని ఈడీని తెగదిట్టారుగా, మరి అవి అప్పుడు మరి వాళ్ళు ఏదైతే నేషనల్ హెరాల్డ్ పత్రిక దేనికోసం పనిచేసింది నేను అడిగింది, వాళ్ళని పిలిచి ఈడీ దేనికోసం పనిచేస్తూ ఎట్లా పనిచేస్తుంది, ఈడీ ఎందుకు చేసింది అట్లా? నిజంగానే సోనియా గాంధీ గారి మీద తప్పుడు కేసు పెట్టారనుకున్నాం, ఎందుకు పెట్టింది? నిజమైన కేసా వాళ్ళు పెట్టింది? అసంబద్ధమైనటువంటి కేసు, కానీ ఎవరు ప్రొవోకేట్ చేస్తే పెట్టింది? భారతీయ జనతా పార్టీ ప్రొవోకేట్ చేస్తే పెట్టింది కదా. అంటే మేము ఏమంటాం అంటే ఖచ్చితంగా వాళ్ళ నిబద్ధతను చాటుకోవాలి కదా. మేము ఇక్కడ రాష్ట్రంలో అసెంబ్లీలో తీర్మానం చేసి పంపుతున్నాం కదా, వాళ్ళ నిబద్ధత చాటాలి కదా. అవును, డైరెక్ట్ గా ఎందుకు పెట్టలేకపోయారు కేసు? కేంద్రంలో ఆ రోజున అధికారంలో ఉన్న వాళ్ళ మీద కూడా, ఉమాభారతి గారి మీద వాళ్ళ మీద కూడా కేసులు పెడతారు. ఎగ్జాంపుల్, ఈ రేసింగ్ లో రాష్ట్ర ప్రభుత్వం అడగందే ఈడీ ఎంటర్ అయింది అంటే చెప్పకపోయినా కానీ కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉందా లేదా? రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అవినీతిని కాపాడడానికి భారతీయ జనతా పార్టీ ప్రొటెక్ట్ చేస్తుందా లేదా? వాళ్ళ నిబంధనలు చాటుకోవాల్సినటువంటి అవసరం ఉందా లేదా చూసుకోవాలి కదా. అంటే వాస్తవం ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రజల డబ్బును ఖర్చు పెట్టినటువంటి టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది కదా. ఎలాగో వాళ్ళు అడిగినటువంటి రాష్ట్రం అడిగినటువంటి నిధులు కేటాయించట్లేదు, పథకాలు ఇవ్వట్లేదు, రావాల్సినటువంటి జిఎస్టీ నిధులు ఇవ్వట్లేదు. తెలంగాణ ప్రజల ఓట్లు కావాలి కానీ కేసీఆర్ గారిని అరెస్ట్ చేయమని సిబిఐని కోరతారా? మేము కేసీఆర్ గారిని అరెస్ట్ చేయాలి లేదా హరీష్ రావు గారు అరెస్ట్ చేయాలి, ఇంకోరు అరెస్ట్ చేయాలి కాదు. జరిగినటువంటి అవినీతిని బయటపెట్టి ఎవరైతే ఘోష్ కమిషన్ పెట్టిందన్నారు కదా, ఘోష్ కమిషన్ పెట్టిన తర్వాత ఏదైతే సిఫారసు చేసిందో
దానికి అనుగుణంగా కేంద్రంలో ఇన్వాల్వ్ అయినటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో వారందరిపైన కూడా చర్యలు తీసుకోవాలి. మీరేనే తీసుకోవచ్చు. Yes, మేము తీసుకునే పరిధులు లేదు కాబట్టి ఎందుకు లేదు? వారి డిమాండ్ ఉంది కదా, వారు డిమాండ్ చేస్తున్నారు కదా. వాళ్ళు డిమాండ్ చేసిన మాట వారి డిమాండ్ ఒక్కసారి కాదు 10 సార్లు చేశారు. చేశారు. వారి కానీ డిమాండ్ ఈటెల రాజేంద్ర గారు ఇప్పుడు దాంట్లో ఉన్నారు కదా. దేంట్లో ఉండరండి, రాజకీయాలు కాదు కదా ముఖ్యం, రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం కదా. నిజమా? ఇది రాష్ట్ర ప్రజల రైట్. ఒకసారి యొక్క ఆస్తి కదా. ఒకసారి క్రిషాంక్ గారు కూడా మాట్లాడిన తర్వాత మళ్ళీ మాట్లాడదు. ఓడిపోయిన ఒప్పుకోవాలి గౌరీ గారు. లేదా మీరు డిమాండ్ చేసి రా లేదా భారతీయ జనతా పార్టీ పరిపాలన మాత్రం కాదు అంటే పరిపాలన అంటే వెంటనే ఇచ్చి ఉంటే వేరే విషయం. ఒక కేసును ప్రాపర్ గా ఎంక్వైరీ చేయవలసిన అవసరం ఉంటుంది. రైట్ రైట్ ఓకే, మీ ఇద్దరు ఆగండి. ఒకసారి